డేట్రా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు నీకు దండం పెడతాను, ఈ కళరంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్, అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనిషి వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావాడిని. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైంది అన్న, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడు. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వరరావు గారు సినిమా తెస్తున్నారు. వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరే మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ ఫోన్ కొట్టా. అట్టగే అన్న. అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేతర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా మీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో. టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీ కోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను.
అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చాదురుతున్నావు? అరే సుమో డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? లక 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 లక. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుగాను. ఒప్పుకొని తీరాలి సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా బరువు పోతాయా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. ఓ సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా అసలు కాలేజీలో అంత మాత్రం కూడా ఎవరు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు. వాడు నన్ను వదలడు. మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్. వస్తాను. ఆగండి. మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసుకోండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే నాకైతే ఇంకో రకంగా వినిపించింది. సరిగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నువ్వు అడుగుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. ఇందుకే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? అమ్మో, గుర్తు కడతారు. అయ్యో, ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతురా. హలో ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి ఇవ్వు, మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా, డాడీ. అమ్మాయి కదా సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి కదా సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలా రావాలు, కోయుల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్, సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా? బాబోయ్, అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా అక్కడ? ఇదిగో, ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టే నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారు మోగిపోతుందంటే నిజమే అనుకోని కమిటీ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది.